ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మీ అందరికీ ప్రభువైన యేసు నామములో వందనాలు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రార్థన చేసుకుని ప్రారంభించుకుందాం. మహాపరిశుద్ధుడు తండ్రి, దయగల దేవ, శ్రేష్టమైన ఘనమైన నామమునకు స్తుతులు. రాత్రి లైవ్ని దీవించిన అనేకులకు ఆశీర్వాదాలుగా మార్చమని, ఆటంకాలన్నీ తొలగించి అనేకులు ఆశించబడ్డట్లు కృప దయచేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. సర్వయుగములలో సజీవుడవు, సరిపోల్చగలనా నీ సామర్థ్యము, కొనియాడదగినది నీ దివ్య తేజు. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా, నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. స్తుతులతో దుర్గమును స్థాపించువాడు, శృంగధనులతో సైన్యమును నడిపించువాడవు నీవే. స్తుతులతో దుర్గమును స్థాపించువాడు, శృంగధ్వనులతో సైన్యమును నడిపించువాడవు నీవే. నీ యందు ధైర్యమును పొందుకొనేదను, మరణము గెలచిన బహుధీరుడా. నీ యందు ధైర్యమునే పొందుకొనేదను, మరణము గెలచిన బహుధీరుడా. సర్వయుగములలో సజీవుడవు, సరిపోల్చగలనా నీ సామర్థ్యమును, కొనియాడదగిన నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా, నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. హల్లెలూయా. అలాగే కళ్ళు మూసుకుని కొన్ని నిమిషాలు మన దేవుడైన ప్రభువుని స్తుతిద్దాం. ఇంతవరకు ఎబెనేజర్ వలె, ఇంతవరకు సహాయపురాయిగా, సహాయం చేసిన దేవుడిగా ఉన్న మన ప్రభు అయిన యేసయ్యని స్తుతిద్దాం. లెట్స్ ఆల్ టుగెదర్ వర్షిప్, ప్రైజ్ హిస్ నేమ్. హిస్ నేమ్ ఇస్ జీసస్. ఇట్ ఈస్ అబవ్ ఆల్ నేమ్స్. అన్ని నామముల కన్నా పై నామము. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. థాంక్ యూ లార్డ్. థాంక్ యూ లార్డ్. వి గివ్ యూ ఆల్ ద గ్లోరీ అండ్ హానర్ లార్డ్. మీ నామాన్ని కనపరుస్తున్నాం, మహిమపరుస్తున్నాం, స్తుతిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. కృతజ్ఞతాస్తుతులతో ప్రభు సన్నిధిలో హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. థాంక్ యూ జీసస్. నేను స్తుతించే ధన్యత మాకు ఇచ్చావు నాయన. మిమ్మల్ని కనపరిచే గొప్ప కృప మాకు ఇచ్చావు. నీకు వందనాలు తండ్రి. హల్లెలూయా. స్తుతులు స్తుతులు. ప్రైజ్ ది లార్డ్. ఉన్నావు దేవా యుగ యుగములు, ఉండువాడనీవే తరతరములు, ఉందునన్నావు సదాకాలము. యుగ సమాప్తి వరకు మా తోడై నీడే ఉన్నావు దేవా తరతరములు, ఉండువాడనీవే యుగ యుగములు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కృతజ్ఞతాస్తుతులతో వద్దాం. హల్లెలూయా. ఎన్నో మేలు, ఒకటా రెండా, అన్కౌంటబుల్ థింగ్స్ హీ హస్ డన్ ఫర్ యూ అండ్ ఫర్ మీ. నీ కొరకు నా కొరకు ఎన్నో లెక్కకు మించిన కార్యాలు, అన్కౌంటబుల్ థింగ్స్. Oh, undescribable things he has done. Let's give glory, let's give praise and honor to the Lord. ప్రార్థన చేసుకున్నాం. దేవుని అవసరం ప్రార్థన చేస్తాం. తర్వాత మన వాక్యంలోకి మనం వెళ్దాం. అందరూ మాతో కలిసి ఏకీవించండి. మహాపరిశుద్ధుడ, ప్రేమల తండ్రి, మహోన్నతుడ, మీకే కోట్లాది వందనాలు స్తుతిస్తున్నానయ్యా. ఈ రాత్రికాల సమయంలో మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి, కృపను బట్టి మీకు వందనాలు తండ్రి. దేవాన్ని పాదాలు
నిత్యంగా మీరు మధ్యలో ఉన్నారయ్యా. నిత్యంగా మీరు మధ్యలో ఉన్నారు ప్రభా. నీకు ఉన్నారయ్యా. చండి బిడ్డల మీద వేసినట్టు ప్రోత్సహిస్తున్నాయా. చండి బిడ్డల మీద వేసినట్టు ప్రోత్సహిస్తున్నాయా. ఏ దృష్టి పని చండి బిడ్డ పడకుండా చేయండి. ఏ దృష్టి పని చండి బిడ్డ పడకుండా చేయండి ప్రభా. నీకు ఉన్నారు. అలాగే ఉన్న హృదయాలు పశ్చిత్తాపం జీవితం నింపండి ప్రభా. వాళ్ళ హృదయం నిండా పశ్చిత్తాపం జీవితం నింపుకున్నట్టు స్నానం చేయకండి. అలాగే ప్రభా నాయన బంధువులు స్నేహితులతో మీరు మాట్లాడిన హృదయాలు తాకున్నట్టు సహాయం చేయండి. అలాగే సేవకులు ఎట్లా మీరు ఆశ్రయించిన విగ్రహాలు కూడా మీరు దీవించడానికి ప్రభా. నిత్యంగా మీరు మధ్యలో ఉన్నారయ్యా. నిత్యంగా మీరు మధ్యలో ఉన్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నారయ్యా. ప్రతిరోజు నేను ఆరాధించడానికి, నేను స్తుతించడానికి ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి నేను స్తుతిస్తున్నాను ప్రభా. నాయన లైవ్లో ప్రతి హృదయాన్ని తాకండి, ప్రతి కుటుంబాన్ని దర్శించండి ప్రభా. ఎవరైతే అలసిపోయారో తండ్రి, ఎవరైతే నిరీక్షణ లేకుండా ఉన్నారో వాక్యం ద్వారా వారితో మీరు మాట్లాడండి. నీ దాసుని అభిషేకించుకొని అడుగుతున్న సహాయం చేయండి. లైవ్లో ప్రభా నాయన ఏ బిడ్డని మీరు విడిచిపెట్టద్దయ్యా. ప్రతి కుటుంబాన్ని దర్శించండి ప్రభా. ఎవరైతే నిరాశ స్థితిలో ఉన్నారో వాక్యంతో హృదయాలు తట్టండి ప్రభా. నీ దాసుని అభిషేకించండి అయ్యా. బలమైన శక్తివంతుని వాక్యంతో నీ దాసుని నింపమని అడుగుతున్నాను ప్రభా. అలాగే నాయన ప్రభా నాయన నిత్యంగా మీరు మధ్యలో ఉన్నారయ్యా. నిత్యంగా మీరు మధ్యలో ఉన్నారు ప్రభా. నీకు ఉన్నారు. ఎవరైనా అనారోగ్యం ఉంటే మనం సంపూర్ణంగా స్వస్థపరచండి. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వండి. ఆర్థికంగా నలిగిపోతున్న సర్వ సంపద ఇచ్చేయండి. నిరాశ నిస్పృహను లేవనెత్తమని అడుగుతున్నానయ్యా. నిత్యంగా మీరు మధ్యలో ఉన్నారయ్యా. నిత్యంగా మీరు మధ్యలో ఉన్నందుకు ఉన్నారు తండ్రి. దేవా నీ రాకడ చాలా సమీపం ఉంది నాయన. నీ రాకడ కొరకు మమ్మల్ని సిద్ధపరచండి తండ్రి. ఆయన అనేక మమ్మల్ని సిద్ధపరిచేట్టుగా ఇచ్చామని అడుగుతున్నానయ్యా. అందుకు వందనాలు నాయన. రేపు ఆదివారం ఆరాధన దినం నాయన. ప్రపంచమంతా ప్రతి మందులు నేను ఆరాధిస్తారు తండ్రి. వాతావరణాన్ని చల్లబరచండి. చల్లటి వాతావరణం మాకు ఇవ్వమని అడుగుతున్నాను. నీకు వందనాలు తండ్రి. ప్రతి మందిలో ఆరాధన చక్కగా జరగాలి ప్రభా. నీకు చల్లని వాతావరణం దయచేయమని అడుగుతున్నాను తండ్రి. మీరు ఆజ్ఞ ఇవ్వండి ప్రభా వాతావరణాన్ని ప్రభా. నీకు వందనాలు. అదే ప్రభా తండ్రి. అయా మేము ఉంటున్న ప్రాంతాలు, పట్టణాలు, గ్రామాలు, తెలుగు రాష్ట్రాలను జ్ఞాపకం చేసుకుని శాంతి సమాధానంతో నింపండి. మా గృహాలని సన్నిధించండి. మా గృహాలను ప్రకాశం సన్నిధిలో తండ్రి. నీ వాక్యం మమ్మల్ని క్షమిస్తుంది. నీ వాక్యం బ్రతికిస్తుంది. ప్రతిరోజు నీ వాక్యంతో మనం బ్రతికిస్తున్నాయి. కేవలం పుట్టానని పుట్టాను స్తోత్రాలు. నీ నామాన్ని ఇచ్చిస్తున్నాం. నీ నామాన్ని కనపరుస్తున్నాం దేవా. నీకు ఉన్నారయ్యా. ప్రతి చీకటి నేస్తున్నాను బంధిస్తున్నాం. ప్రతి దురాశక్తులతో బంధిస్తున్నాం. సాతాన్ని కట్టిన గోడలన్నీ మీరు కోల్చండి అయ్యా. వాడి దృశ్యతులు పట్టుకున్నాం. ప్రతి చీకటిని సంబంధిస్తున్నాం. ప్రతి దురాత్మశక్తులతో బంధిస్తున్నాయా. సాతాన్ని కట్టిన గోడలన్నీ మీరు కోల్చండి అయ్యా. వాడి దృశ్యతులు పట్టుకున్నాం. నీ నామాన్ని కనపరుస్తున్న నామాన్ని ఇచ్చిస్తూ ఈ ప్రార్థన మీద సన్నిధించుకోవాలి. యేసు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీ అందరికీ ప్రభువైన యేసు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారని నేను నమ్మి దేవునికి కనపరుస్తున్నాను. మీ అందరికీ ప్రభువైన యేసు నామములో కృపాక్షేమములు మీ కుటుంబాలకు సమృద్ధిగా కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. యెషయా గ్రంథము 40వ అధ్యాయం 31వ వచనాన్ని మనం చూద్దాం. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షి రాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలయక పరుగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. ప్రభు ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్. ఇక్కడ దేవునికి వాక్యాన్ని మనం గమనిస్తే యెహోవా కొరకు ఎదురు చూచేవారు నూతన బలము పొందుదురు. ఇంగ్లీష్లో బ్యూటిఫుల్. But those who wait on the Lord shall renew their strength. They shall mount up with wings like eagles. They shall run, not be weary. They shall walk and not faint. నూతన బలము అని వ్రాయబడి తెలుగులో, ఇంగ్లీష్లో వారు బలాన్ని పునరుద్ధరించుకుంటారంట. పోగొట్టుకున్న బలాన్ని తిరిగి పొందుకుంటారంట. అధికమైన బలాన్ని వారు రెన్యూ చేసుకుని నూతన
విధానంలో బలాన్ని పొందుకున్న వారట ఎలా ముందుకు సాగిపోతారట, పక్షి రాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదు, అలిసిపోకుండా సొమ్మసిల్లకుండా వారి ఆత్మీయ జీవితంలో నడిచిపోతారని దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది. పిల్లలు, ఈ దినాల్లో బలము లేదు, ఆత్మీయ స్పిరిచువల్ స్ట్రెంగ్త్ లేదు. చాలామంది బలహీనులుగా కనబడుతున్నారు. కారణం ఏంటంటే సాతానుడు వారిని బలహీనపరుస్తున్నాడు. రకరకాలుగా సాతానుడు మనుషులు, విశ్వాసుల్ని బలహీనపరుస్తున్నాడు. వేర్ ఇస్ యువర్ స్ట్రెంగ్త్ అని అడిగింది ఢిల్లీలో. నీ బలం ఎక్కడుందో నాకు చెప్పు. సంసోను చెప్పాడు, నా బలము నా తలలో, హెయిర్లో ఉంది. ఒరిజినల్గా సంసోను బలం హెయిర్లో కాదు, సంసోను బలం దేవుని ఆత్మ వలన, ఆ పరిశుద్ధాత్మలో ఉంది. పరిశుద్ధాత్మ దేవుని ఎప్పుడైతే సంసోను కలిగి ఉన్నాడో, సంసోను గొప్ప బలాన్ని పొందుకున్నట్టుగా దేవుని వాక్యంలో మనం చూస్తాం. యెహోవా ఆత్మ సంసోను మీదకి దిగి వచ్చినప్పుడు పిల్లరా పచ్చి గాడి దవడ ఎముక పట్టుకుని 1000 మంది ఫిలిస్తీన్లు చంపాడు. యెహోవా ఆత్మ సంసోను మీద దిగి వచ్చినప్పుడు పిల్లరా 300 నక్కలు పట్టుకున్నాడు. ఫిలిస్తీన్లు చేనులన్నింటినీ కాల్చేశాడు. యెహోవా ఆత్మ సంసోను మీద దిగి వచ్చినప్పుడు పిల్లరా పట్టణపు గేటుని ఏం కాకుండా పెద్ద గేట్ని అలవకగా దాన్ని మరి విప్పదీసి ఓడగొట్టి మోసుకొని వెళ్ళిపోయాడు. దేవునాత్మ సంసోను మీదకి వచ్చినప్పుడు కొదమ సింహాన్ని మేకపిల్లలు చీల్చినట్టుగా చీల్చాడు. వేర్ ఈజ్ యువర్ స్ట్రెంగ్త్ అని మనం ఆలోచిస్తుంటే పరిశుద్ధాత్మలో ఉంది మన బలం. దేవుని ఆత్మను మనం కలిగి ఉంటే మనం బలవంతులంగా ఉంటాం. దేవుని ఆత్మను మనం పోగొట్టుకుంటే when we become losers, when we lost the anointing of the Holy Spirit, పరిశుద్ధాత్మ అభిషేకాన్ని మనం పోగొట్టుకుంటే మనం బలహీనంగా మిగిలిపోతాం. We can do nothing. With strength we can do anything. Without strength we do nothing. ఇప్పుడు నేను ఏదో చేయగలను న్యాయాధిపతి 15లో ఉంటుంది ఆ విషయాలన్నీ. దేవుని వాక్యంలో రాయబడింది, ఢిల్లీలో తొడ మీద పడుకున్నాడు, పాపానికి అలవాటైపోయాడు. పిల్లరా పాపాన్ని విడిచిపెట్టలేని స్థితిలో ఉన్నాడు. గుడ్డితనం కలగజేసిన పిల్లరా ఒక మత్తు కలిగింది, పిల్లరా అయోమయం కలిగింది. ఎప్పుడు పరిశుద్ధాత్ముడు వెళ్ళిపోయాడో అర్థం కాలేదు. వాక్యంలో రాయబడింది, he did not know. But he did not know that the Lord had departed from him. He did not know that the Lord had departed him. పరిశుద్ధాత్ముడు ఆయన ఎడబాసనని విడిచిపెట్టినని సంసోనుకి తెలియలేదంట. He did not know. He doesn't know when the Holy Spirit was departed him. పిల్లరా వెంటనే మరి ఆ ఢిల్లీ ద్వారా పిల్లరా మరి ఫిలిస్తీన్లకు దొరికిపోయాడు. ఏమీ చేయలేకపోతున్నాడు. కారణం ఏంటంటే పరిశుద్ధాత్ముడు లేడు. No, he had lost the Spirit of God. Spirit of God. అందుకే దావీదు అంటాడు కదా, దావీదు నీ ఆత్మను నా ఎదురు నుండి తీసివేయకు అంటాడు. 51వ అధ్యాయం చూస్తే 51వ అధ్యాయంలో మరి 11వ వచనం, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నా ఎదురు నుండి తీసివేయకము. Don't take your Holy Spirit from me. Without Holy Spirit I will become nothing. David knew that. Samson, he doesn't know. సంసోనుకి అర్థం కాలేదు. సంసోనుకి అభిషేకం విలువ తెలియలేదు. సంసోనుకి దేవుని ఆత్మ యొక్క విలువ తెలియలేదు. ఇతనాలో చాలా మంది అలా ఉన్నారు. ఎంత విచారమో, పరిశుద్ధాత్మ దేవుని పోగొట్టుకుని బలహీనులైపోయి దేవునికి దూరం అయిపోయిన పరిస్థితులు కనబడుతున్నాయి. యెహోవా కొరకు ఎదురు చూచేవారు నూతన బలం పొందుకుంటారు. ఎలా పొందుకుంటారంటే పరిశుద్ధాత్మ దేవుని ద్వారా. అపోస్తలులు 1:12లో when the Holy Spirit comes upon you, ye shall receive the strength and right. అయినను ఆ పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుకుంటారు. పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించిన శక్తి, బలము మనం పోగొట్టుకోకూడదు.
పరిశుద్ధాత్మ దేవుని పోగొట్టుకోకుండా, దేవుని ఆత్మకు ఆయన ఆత్మను మరి ఆర్పకుండా, ఆయన ఆత్మను బాధ పెట్టకుండా పిల్లలు మనం ముందుకు సాగేవారిగా ఉండాలి. అందుకే దేవుని వాక్యం, నా ఆత్మ లేనివాడు నావాడు కాడు. మనం ఆయన వారంగా ఉండాలంటే ఆయన ఆత్మ మనకు కలిగి ఉండాలి. మన ఆత్మ, దేవుని ఆత్మ రెండు యూనియన్ అవ్వాలి, రెండు కలిసి పిల్లరా ముందుకు సాగేవారిగా మనం ఉండాలని దేవుడు కోరుతున్నాడు. బలం ఎక్కడున్నది? పరిశుద్ధాత్మలో ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. ఇంకా రెండో పాయింట్, బలం ఎక్కడుంది? దేవుని బిడ్డకు బలం ఎక్కడి నుంచి వస్తుంది? యోబు గ్రంథం 16 దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది. 16:5 యోబు గ్రంథం 16:5లో మనం చూస్తాం. చదువునాను. But I would strengthen you. మోసెస్. But my mouth would encourage you, comfort from my lips would bring you relief. 5 మొత్తం చదువు. But I would strengthen you. I would strengthen you with my mouth. with my mouth. And the comfort of my lips would relieve your. నా పెదవుల నుండి వచ్చిన నా నోటి మాటలతో మిమ్మల్ని బలపరచుదును అంటున్నాడు ప్రభు. మనల్ని బలపరిచింది దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ దేవుడు. మనం బలపరిచింది దేవుని మాటలు. అందుకే సాతాను శోధిస్తున్నప్పుడు ఈ రాళ్ళు రొట్టెలుగా చేసుకుని తినొచ్చు కదా. యేసు ప్రభుతో మాట్లాడుతూ శోధిస్తున్నప్పుడు శోధకుడు ప్రభు అన్నారు, మనుషుడు రొట్టె వల్ల మాత్రమే జీవించడు కానీ దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తాడు. దేవుని వాక్యం నుండి బలపరుస్తుంది. ఈరోజు ఎంతమంది దేవుని వాక్యం చదువుతున్నారు? వెరీ ఫ్యూ పీపుల్. వాక్యం చదివిన రోజు నువ్వు బలవంతుడిగా ఉంటావు, వాక్యం చదవని రోజు నువ్వు బలహీనుడిగా ఉంటావు, బలహీనుడిగా మిగిలిపోతావు. వాక్యము తెలిసిన రోజు నువ్వు బలవంతుడిగా ఉంటావు, వాక్యాన్ని మర్చిపోయిన రోజు నువ్వు బలహీనుడిగా ఉండాలి. దేవుని వాక్యము అది అగ్ని వంటిది. ఇట్ ఈస్ జస్ట్ లైక్ అ ఫైర్. దేవుని వాక్యము అగ్ని వంటిది. ఇట్ ఈస్ జస్ట్ లైక్ అ ఫైర్. నువ్వు వాక్యం చదువుతుండగా దేవుని వాక్యము అది అగ్ని వలె నీ అంతరంగంలోకి వెళ్ళి కీళ్ళలో, మూలుగలో, అంతరంగంలో, హృదయంలో, మనసులో, మనస్సాక్షిలో, నీ ప్రాణాత్మ దేహాల్లో ఉన్న ప్రతి పాపాన్ని కాల్చివేసే శక్తి దేవుని వాక్యానికి ఉంది. That's why we should read the word of God every day. నా నోటి మాటలతో నేను మిమ్మల్ని బలపరుస్తాను. వేర్ ఈజ్ యువర్ స్ట్రెంగ్త్ శాంసన్? నీ బలం ఎక్కడుంది? పరిశుద్ధాత్మలో ఉంది. వేర్ ఈజ్ యువర్ స్ట్రెంగ్త్ అంటే దేవుని వాక్యములో ఉంది మన బలము. సాతానుడు he doesn't want you to read. నిన్ను వాక్యాన్ని చదవనివ్వడు. వాడు ఎన్నో ఆటంకాలు పెడుతుంటాడు, ఎన్నో డిస్టర్బెన్స్ పెడుతుంటాడు వాక్యం చదవకుండా. నువ్వు వాక్యం చదువుతాను మొదలు పెడితే ఎవడో ఫోన్ చేస్తాడు, వాక్యం చదువుదామని పూనుకుంటే ఎవడో కూడా వస్తాడు. రకరకాలుగా ఆటంకాలు కలుగుతుంది. ఉదయం లేచిన దగ్గర నుంచి మనం బిజీగా ఉంటాం. లేచి స్తుతించి బయటకు వచ్చిన తర్వాత, ఫ్రెష్ అప్ అయ్యి వచ్చిన తర్వాత మనం వాక్యం చదవలేకపోతున్నాం. రకరకాల యావిగేషన్స్, రకరకాల ఆటంకాలు మన జీవితంలో ఉన్నాయి. అయినప్పటికీ కూడా దేవుని వాక్యాన్ని చదవడం మనం నేర్చుకోవాలి. దేర్ ఈజ్ యువర్ స్ట్రెంగ్త్. ప్రైజ్ ది లార్డ్. అక్కడనే ఉంది నీ బలము. దేవుని వాక్యంలోనే ఉంది నీకు బలము. ఆత్మలో బలం ఉంది. వాక్యం చదవడం వల్ల స్పిరిచువల్గా, మానసికంగా అన్ని విషయాలను బలాన్ని పొందుకుంటారు. నీ శరీరానికి స్వస్థత సామెతల 4లో ఉంటుంది. అవి పొందినవారు సర్వ శరీరానికి ఆరోగ్యాన్ని కలగజేస్తాయి. అవి నీ శాసనాలు శరీరానికి ఆరోగ్యాన్ని కలగజేస్తాయి. 107:20 ప్రకారం ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశాను, వారి పడిన గుంటల నుండి అయిన వారిని యెహోవా కొరకు ఎదురు చూచేవారు నూతన బలం పొందుకుంటారు. ఎదురు చూడడంలో ఉంది బలం. ద పీపుల్ హూ వెయిట్ ఆన్ ద లార్డ్, దేవుని కొరకు దేవుని సందులో కనిపెట్టే ఆ సందర్భం ఉందే, అక్కడ ఉంది మనకి బలం. అంటే ప్రార్థనలో ఉంది, దేవునితో నువ్వు చేసే సహవాసంలో ఉంది, ప్రభు సన్నిధిలో నువ్వు కనిపెట్టే ఆ సమయం ఉందే, ప్రెషియస్ టైం. దేర్ ఈజ్ యువర్ స్ట్రెంగ్త్. ఎస్,
అక్కడనే ఉంది నీ బలము. నువ్వు అక్కడికి వెళ్ళకపోతే నీకు బలం లేదు. కనిపెడుతూ ఉన్నాము ఆయన సందులో, కనిపెట్టడానికి మనకు టైం లేదు. టైం అంతా ఉద్యోగానికి వెళ్ళిపోతుంది, టైం అంతా నీ రెస్ట్కి వెళ్ళిపోతుంది, టైం అంతా నీ ఫ్యామిలీకి వెళ్ళిపోతుంది, టైం అంతా మరొక దానికి. బట్ వీ డోంట్ హ్యావ్ టైమ్ టు వెయిట్ ఆన్ ద గాడ్. దేవుని సన్నిధిలో కనిపెట్టే టైం మనకు లేదు. అంత విచారకరము. వెరీ యూ స్ట్రెంగ్త్, వెరీ యూ స్ట్రెంగ్త్ ఇన్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. ఫస్ట్ సెకండ్ తిమోతి, 2వ తిమోతి పత్రిక, తిమోతి 2వ పత్రిక 2:1. 2:1. You therefore, My son, be strong in the grace that is in Jesus Christ. The things that నా కుమారుడా, క్రీస్తు యేసు నందున్న కృప చేత బలవంతుడు కమ్ము. కృప ద్వారా మనం బలాన్ని పొందుకుంటాం. పిల్లలు మనం గమనిస్తే కృప, దేవుని కృప. ఎఫెసీయులకు రాయబడిన పత్రికలో, పిల్లరా మరి 2వ అధ్యాయం 6వ వచనంలో, 2వ అధ్యాయం 5వ వచనంలో మనం చూస్తే, ఆయనను దేవుడు కరుణ సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉన్నప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత, ఆయన చూపిన తన మహాప్రేమ చేత మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించను. ఆ తర్వాత రాయబడింది, కృప చేత మీరు రక్షించబడి ఉన్నారు, కృప చేత రక్షింపబడి ఉన్నారు. 6వ వచనంలో చూస్తే, క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారం ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాయబడి, కృప చేత మనం రక్షించబడ్డాం, కృప చేత మనం బలపరచబడుతున్నాం. బై ద గ్రేస్ ఆఫ్ గాడ్. 1:7 చదవండి. in him we have redemption through his blood, the forgiveness of sins, according to the riches of his grace. Riches of his grace. తన కృపా మహదైశ్వర్యం అందులోనే ఉంది మన బలము, మన మానసిక స్థైర్యం ఉంది అక్కడ, ఆత్మీయ బలం ఉంది. కృప, దేవుని కృపలో మనం నిలిచి ఉండాలి, దేవుని కృపలో మనం కాపాడుకోవాలి, దేవుని కృపలో నడవాలి. వాక్ ఇన్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. We should not lose the grace of God. Where is your strength? నీ బలం ఎక్కడ ఉంది? నీ సాక్ష్యంలో ఉంది నీ బలం. Revelation chapter 12, ప్రకటన 12వ అధ్యాయం 12:11. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వారిని జయించి ఉన్నారు. ఎక్కడుంది? గొర్రెపిల్ల రక్తములో ఉంది మన బలం. ఆమేన్. There is power in the blood of Jesus. And your testimony, నీ సాక్ష్యములో ఉంది బలం. Don't lose. గొర్రెపిల్ల రక్తములో, యేసు రక్తములో ఉంది బలం. ఎప్పుడు రక్త ప్రోక్షణంలో ఉండాలి మనం, యేసు రక్తపు కంచెలో మనం ఉండాలి. అంతేకాదు సాక్ష్యము. There is a strength in the testimony. Your testimony, my testimony. మన సాక్ష్యం జీవితంలో ఉంది బలం. దీనివల్ల చాలామంది సాక్ష్యపు జీవితానికి విలువ ఇవ్వట్లేదు. ఎవరేమనుకుంటే నాకేంటి, సాక్ష్యం పోతే ఏంటి, ఉంటే చేయాలనుకుంటే చేసేస్తున్నారు, అంటే మాట్లాడాలనుకుని మాట్లాడేస్తున్నారు, ప్రవర్తించాలని అనిపించింది ప్రవర్తించేస్తారు, అంతే అనిపిస్తే చేసేస్తారు. బికాస్ దే డోంట్ నో ద వాల్యూ ఆఫ్ ద టెస్టిమనీ. సాక్ష్యమును పోగొట్టుకుంటారు దీనివల్ల. దే డోంట్ నో దట్ దేర్ ఈస్ పవర్ ఇన్ ద టెస్టిమనీ. ఆ సాక్ష్యంలోనే ఉంది బలము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో దేవుని వాక్యం చెప్తుంది, యెహోవా కొరకు ఎదురు చూచేవారు నూతన బలం పొందుకుంటారు. వారు పక్షి రోజుల వల్లే రెక్కలు చాపి పైకి ఎగురుతారు. వారు అలసిపోకుండా, సొలసిపోకుండా, అలయకుండా నడిచిపోతారు. సో ఈ రాత్రి అట్లాంటి దేవునికి మహాశక్తిని, ఆత్మ బలాన్ని మనం పొందుతున్నాం.
ముందుకు సాగాలని దేవుడు కోరుతున్నాడు. మనల్ని బలవంతంగా చేయడానికి ఆయన శిలువ మీద బలహీనుడిగా మారిపోయాడు. శిలువ మీద బలహీనుడిగా అంటే ఏమి లేనివాడిగా నిశ్చేష్టుడిగా ఆ ఘోర ఆ కలవరి శిలువ మీద నీ కొడుకు నా కొడుకు మనం బలవంతంగా చేయడానికి ఆయన బలవంతుడు. మనకి రక్షణ వస్త్రం ధరింపజేయడానికి ఆయన దిగంబరుడైపోయాడు. మనం బ్రతికించడానికి ఆయన చనిపోయాడు. మనం స్వస్థపరచడానికి ఆయన గాయాలు పొందాడు. ఇలా let us see the cross and be strengthened and live for God. May God bless this message. ప్రభు ఈ వాక్య సందేశాన్ని దీవించుగాక. ఆమేన్. ప్రార్థన చేస్తాం. తలలో వచ్చి మహాపరిశుద్ధుడైన తండ్రి, ఘనమైన దేవ, శ్రేష్టమైన ఉన్నతమైన మీ నామానికి వందనాలు. మాకండి గొప్ప వాళ్ళు శ్రేష్ఠులు ఇద్దరని చూడలేదు, కేవలం మీ కృపను బట్టి ఇద్దరని చూడడానికి మీ ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు. అనేక సార్లు మీ ఆత్మను దుఃఖపెట్టాము, ఆత్మను ఆర్పేశాం, పరిశుద్ధాత్మ దేవుని బాధ పెట్టాము. క్షమించమని ప్రార్థన చేస్తాం. మీ ఆత్మ ద్వారా మేము బలాన్ని పొందుకునే కృప మాకు దయచేయండి. ఈ సందేశం అనేకులకు ఆశీర్వదకరంగా దీవెనకరంగా మార్చుకోండి ప్రభు. లైవ్లో వాక్యాన్ని ఉంటున్న వారిని ముట్టండి ప్రభు, ఇప్పుడే తాకండి. ఆమేన్. Let your power go through this Facebook live and touch your children and deliver them from Amen. all the bondages. ఆమేన్. యేసయ్య శ్రేష్టమైన నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవుని కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు ప్రభు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని సాన్నిహిత్యము సహవాసం బలం మనందరికి తోడే నడిపించుగాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్, షలోమ్. రేపు సాయంకాలం 6:30కి గాజువాకలో జరుగుతున్న ఆరాధన మీకు లైవ్గా టెలికాస్ట్ చేయబడుతుంది. మీరు మాతో కలిసి లైవ్లో పాల్పొందండి. దేవుని వాక్యంలో ఉన్న ఆ శ్రేష్టత, దేవుని వాక్యంలో ఉన్న ప్యూరిటీ మీరు అనుభవించి ఆశ్రయించబడాలని కోరుకుంటున్నాను. రెండు మాటలు దీవించుకుంటాను. God bless you.